ఈ రోజు గొలకరాయి డ్రామాని క్యాట్ బాల్తో కొట్టారని కరెక్ట్గా ఇక్కడే నాగ్గా ఒక గాయం పెట్టుకొని కరెంటు తీసేసి గాయం పెట్టుకొని దాడి చేశారని చిత్రీకరించడంలో ఆశ్చర్యం ఏంటి? ఈ దుర్మార్గం ఏంటి? మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయాలని పనికి మాలిన వాళ్ళు మాట్లాడే భాష, పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఎవరు దాడి చేసుకుంటారు? అసలు ప్రజాదరణ అంత వస్తూ ఉంటే, లక్షల మంది స్వాగతం చెప్తూ ఉంటే అసలు మాకు సింపతి ఏం అవసరం? దేనికి అవసరం? ఈ రోజున వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. పనికి మాలిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వగైరా బీజేపీ అన్నీ కలిసి వచ్చిన ఏమవుతుంది? ప్రజలందరూ కూడా వన్ సైడ్ వారే కదా, జగనన్న పక్షానే ఉన్నారు కదా. లేకపోతే కండ కావరం మీకు. జగనన్న పక్షాన జనం ఉన్నారు, జగనన్న పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయనకి బ్రహ్మాండంగా ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఎటువంటి హాని కలగలేదు. ఆయన నిండు నూరేళ్లు హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. మన రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఇది శిలా శాసనం.